నిర్మల్ జిల్లా బాసరాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పట్నంలో హిందువులు బంద్ ప్రకటించారు. దీంతో బాసరాలోని ప్రధాన వీధులు, రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. హిందూ ఐక్యత వేదిక సంఘం ఆధ్వర్యంలో వివేకానంద చౌక్ నుంచి ఆలయం మీదుగా రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈరోజు బాసర్లో బంద్ పిలుపును ఇవ్వడం జరిగింది. ఈ బంద్ పిలుపులో ఒక వర్గం వారు మాత్రం ఇప్పటి వరకు వాళ్ళు దుకాణాలు బంద్ చేయకుండానే చూస్తున్నారు. అంటే అక్కడ హిందువులను ఊచకోసినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఒక వర్గం మాత్రం వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నది. హిందువులారా మీరందరూ జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు హెచ్చరిస్తున్నారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, బాయ్ బాయ్ అని మనం అంటున్నాం. వారు మాత్రం కలవడానికి సుముఖతం చూపడం లేదు. ఇక్కడైనా హిందూ ఐక్యతా వేదిక ఉండి హిందువులందరూ కూడా కలిసి సంఘటితంగా పోరాటం చేసినప్పుడే హిందూ మనగడకు మనం పోరాటం చేసిన వారం అవుతాము. అన్ని సముదాయాలు, దుకాణాలు, షాప్లో పోయిందని పనిచేయడం జరిగింది. కావున ఇక్కడ నుంచి హిందూ బంధువులారా మనం కలిసి కట్టుగా లేకపోతే, మన సంస్కృతి మనం కాపాడుకోలేకపోతే, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకునే పరిస్థితి ఎంత క్లిష్టపడుతుందంటే అలా బంగ్లాదేశ్ కానివ్వండి, కలకత్తాలో కానివ్వండి, మొన్ననే ఈ ఒక డాక్టర్ని కూడా అమాయకంగా ఊచకోత పోసేందుకు. ఇలాంటి సంఘటనలు ప్రమాదం కాకుండా మన హిందూ ఐక్యతను మనం కాపాడవలసిన అవసరం ఎంత ఉందని చెప్పేసి బాసర్ మండలంలో హిందూ ఐక్య వేదిక పిలుపు మేరకు ఈరోజు బాసర్లో అన్ని సంఘాలు, హిందూ సంఘాలు ఐక్యంగా స్వచ్ఛందంగా స్కూలు, షాపులు, ప్రతి ఒక్కటి సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరుగుతుంది. నేను నా హిందూ సోదరులకు పాదాభినందనలు చేస్తున్నా. ఇలాగే మనం ఐక్యత ఉంటే మనం దేనికైనా సాధించవచ్చు. ఈరోజు మన దేశ నరేంద్ర మోడీ గారు కూడా చూస్తున్నారు. ప్రతి దేశం మన దేశ సంస్కృతిని కోరుకుంటున్నారు. అలాంటి మన దేశ సంస్కృతి గొప్పది. ఇంకొకసారి స్వచ్ఛందంగా మేము వచ్చే వరకు బంద్ పాటించకుండా, మేము రాకముందే మీరు బంద్ పాటిస్తే